భూమి అంతమవుతుంది అని తెలియడంతో ఇస్రో వాళ్ళు రాకెట్లో ప్రజలను వేరే గ్రహాలకు తరలించడం ప్రారంభించారు. సీతారామపురంలోని ప్రజలను చంద్రుని దగ్గరకు పంపించాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళని భూమి నుంచి చంద్రుని వద్దకు రాకెట్లో పంపిస్తారు. అలా వాళ్ళు చంద్రుని దగ్గరకు వెళ్ళి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటారు. కనిపిస్తున్న ఈ నలుగురు ఒకప్పుడు పెద్ద శత్రువులా ఉండేవాళ్ళు. చంద్రుని వద్దకు వచ్చాక మనకెందుకు ఈ శత్రుత్వం అంటూ అందరూ కలిసిపోయారు. టీవీలు, మొబైల్ ఫోన్స్ ఏది ఉండదు కదా. అందరూ బయట కూర్చొని చాలా ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలందరూ ఆటలాడుకుంటూ ఉంటారు. అక్కడ శ్వేత, స్నేహ అనే ఇద్దరు తోడికోడలు ఉంటారు. వాళ్ళు వాళ్ళ పొలంలో కూరగాయలను పండిస్తూ ఉంటారు. అలా పండించిన కూరగాయలను ఊరంతా తిరిగి అమ్మేవారు. అక్కడ డబ్బులు లేవు కదా, పూర్వ పద్ధతిని ఫాలో చేస్తారు. తోడికోడలేమో కూరగాయలను పండిస్తారు, రమణ ఏమో కాలీఫ్లవర్ని పండిస్తాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పంటను పండించి అందరూ పంచుకుంటూ ఉంటారు. అక్కడ తాగునీరు కోసం ఒక బోర్ని వేసుకున్నారు. అందరూ అక్కడికి వెళ్ళి బిందెల్లో పట్టుకొని వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ తీసుకెళ్లేవారు. అక్కడున్న వాళ్ళల్లో శ్వేతని బాగా చదువుకుంది కాబట్టి అక్కడున్న పిల్లలకు తనే రోజు పాఠాలు చెప్పేది. అలా పాఠం చెప్పినందుకు అందరి పిల్లలు తనకి ధాన్యాన్ని బహుమతిగా ఇచ్చేవాళ్ళు. అలా పిల్లలకు పాఠం చెప్పాక వాళ్ళు ఇచ్చిన ధాన్యాలను తీసుకువచ్చి వాటిని శుద్ధి చేసి వండుకునేవారు. శ్వేత మరియు స్నేహ ఇద్దరు కలిసి వంట చేసుకునేవారు. ఇద్దరు ఆ రోజు చపాతీ చేసుకుని కుర్మాను తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలేమో ఆడుకుంటూ ఉంటారు. భోజనం చేశాక ఆ ఇద్దరు తోడికోడళ్ళు మంచంపై పడుకొని ఉంటారు. వాళ్ళ పిల్లలేమో ఇంట్లో పడుకొని ఉంటారు. అక్కడ కొంతమంది భోజనం చేశాక మంచం మీద కూర్చొని ఇలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మనం భూమిపైన ఉన్నప్పుడు పిల్లలకు చందమామను చూపించి అన్నం తినిపిస్తూ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు భూమిని చూపిస్తూ తినిపించాల్సి వస్తుందేమో. అవును, కానీ చంద్రుని పైన జీవించడం అనేది మన అదృష్టం. ఎవరికి దక్కనిది మనకి దక్కింది. ఆ భూలోకంలో ఉంటే అందరూ ఆ మొబైల్స్ని, ల్యాప్టాప్స్ని, కంప్యూటర్స్ని, టీవీస్ని పట్టుకుని దాని ముందు కూర్చొని పని చేస్తూ ఉండేవాళ్ళు. ఇరుగు పొరుగు వాళ్ళతో బాగున్నారా అని కూడా అడగటం మర్చిపోయారు. ఇక్కడికి వచ్చాక చూడు, పిల్లలేమో మొబైల్స్ని మర్చిపోయారు. ఎలా ఆడుకుంటున్నారో చూడు వాళ్ళు. మనం కూడా అందరం బయటకు వచ్చి ఎలా మాట్లాడుకుంటున్నాము. ఈ విధంగా వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది ఆ చంద్రుని పైన. ఇలా భూమి నుండి చంద్రుని దగ్గరకు వెళ్ళటం, అక్కడ నివసించడం అనేది సాధ్యమో కాదో తెలియదు. కానీ భూమి అంతరించడం అనేది సాధ్యమే. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా భూకంప ప్రభావాలు, సునామీ ప్రభావాలు కనిపిస్తూ ఉన్నాయి. అతి ముఖ్యంగా ఓజోన్ పొరకు హోల్ పడటం. ఇవన్నీ భూమి అంతరిస్తుంది అనడానికి సూచనలే. మనం మన భూమిని కాపాడుకోవాలంటే మనం మొక్కలను పెంచాలి. సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్.